తన పినతులందరితో ఒకరి తర్వాత ఒకరితో సెక్స్ చేశాను. ఈ దరిద్రం మనకు అవసరం అధ్యక్ష? అధ్యక్ష, సిగ్గు, శరం, మానం, అభిమానం, సోయి ఉండాలి. మీరు పదే పదే గొర్రె పిల్లని పదం వాడుతుంటారు కదా, ఏంటి దానికి ఏంటి ఆధారం ఏమైనా ఉందా, దానికి ఏమైనా లెక్క ఉందా, ఏంటంటారు అసలు? ఈ గాడిద మీద కూర్చున్నాను అడగండి. మీరు చిత్తమే లేనప్పుడు ఇంకా శుద్ధి అంటే బుద్ధి లేదు. ఖమేనీ గారు పోయారు, చనిపోయాడని అక్కడ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా నిరసన ప్రదర్శనలు చేస్తూ బాధలు పడుతూ ఆందోళన చెందుతున్నారు. వీళ్ళని ఏమని అంటారు? నేను కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నా అంటే ఒక 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయొచ్చని రూల్స్ పాస్ చేసినోడు ఎలా ఇది లీడర్? అసలు ఈ మత మార్పిడి చేసే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? నీతి లేని ఎదవా క్రైస్తవుడు, ముస్లిము, హిందూ ఎవరైనా ఎదవే. నేను చెప్తున్నా, మేము సావనైనా చట్టం ఉందే మాత్రం పాడవన్న పోరంబోకేది ఈ దేశంలో ఉండకూడదు. ఈ మత మార్పిడులు చూస్తే కనుక తీర ప్రాంత గ్రామాల్లోనూ లేదా అడవుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు లేనట్లయితే కొన్నిటి మీద బాగా టార్గెట్ చేసినట్టు కనపడుతుందంట. ఎందుచేత అంటారు వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేయడం అనేటువంటి? మా ఎండిపోయిన చెక్క పీసుగాడి పేరు చెప్పండి అని చెప్పడం, బోరు కొట్టడం, అదిగో మా వాడికి లేదు మ్యాటర్ కానీ ఇక్కడ ఉంది వాటర్. ఇది నన్నయ్య పుట్టిన దేశం, అన్నమయ్య పుట్టిన దేశం, కన్నప్ప పుట్టిన దేశం అని ఈ కన్నాలు వేసుకునే ఎదవలకి ఎలా తెలుస్తుంది? ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఏం రాశారంటే, షెడ్యూల్డ్ కులాలకి రిజర్వేషన్ కావాలంటే హిందూ మతంలో ఉన్నట్లయితేనే రిజర్వేషన్ అని చెప్పేసి రాశారు. ఇంకో మతంలోకి వెళ్ళినట్లయితే కనుక అది. అంబేద్కర్ చూసారా, ఆయనకి ఆఫర్ ఇచ్చారు లోపల కాదు, మా మతంలోకి వచ్చే 7 కోట్లు ఇస్తాం, మా మతంలోకి వచ్చే 8 కోట్లు ఇస్తాం. నీతి లేని ఎదవలు మాత్రమే క్రైస్తవులుగా మారతారు సార్. మదర్ తెరీసా అని అనగానే ఆ కరుణ అది చూపించడం కోసం సినిమా వాళ్ళు ట్రై చేశారంటే అదొకటి ఉంది. మరి బొక్క సీతమ్మ ఎవరికైనా అన్యాయం చేసిందా? ఈ బొకడా బైబిల్ ప్రకారంగా ఆవిడ కూడా నరకానికి వెళ్ళిపోద్ది. సో అప్పుడు అసలు వాడు గాడ్ అవుతాడా పొరంబోకేదవాడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా మంది ఉండగా నువ్వు దేవాలయాల్లో భూములు మింగేస్తావు, డబ్బులు మింగేస్తావు, బంగారం మింగేస్తావు. ఇన్ని చేసింది కాకుండా దేవుడి మీద భక్తి లేని పోరంబోకేదవాళ్ళని అక్కడ ఎంప్లాయ్కి ఎలా పెడతావు? సిగ్గులే. ప్రపంచానికి ఎడారి మతాలు దరిద్రం, ఈ దేశానికి సెక్యులర్ కుక్కలు దరిద్రం. నమస్తే. సనాతన ధర్మాన్ని అందరిలోకి తీసుకెళ్లేటందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జీవితం సర్వస్వం దానికోసమే అంకితం చేసినటువంటి మహానుభావులు మాత్రం చాలా తక్కువ మంది కనపడతారు. అటువంటి మహానుభావుల్లో ఒకరు రాధా మనోహర్ దాస్ గారు. వారితో మనం ఉన్నాం. జీ నమస్తే అండి. హరే కృష్ణ సార్. మనం ప్రతి కార్యక్రమం ఏదైనా సరే ఒక చక్కటి ప్రార్థనతోటి మొదలు పెట్టడం మీకు అలవాటు, మాకు అలవాటు. అందుచేత ఒక ప్రార్థనతోటి మనం ఒక చక్కటి శ్లోకంతో మొదలు పెడదాం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. చక్కటి మాటతోటి హరే కృష్ణ అని చెప్పేసి ఒకటి పలకరించారు, చాలా సంతోషం. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్య మత మార్పిడి. ఈ మత మార్పిడికి ఊళ్ళ మీద పడి తమ మతంలోకి మారండి అని చెప్పేసి ప్రచారం కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అసలు ఈ మత మార్పిడి చేసే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటండి? చాలా మంచి ప్రశ్న అండి. అది ఆల్రెడీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళే చెప్పారు. మీరు గూగుల్ తెలియనాడు కూడా చెప్పుద్ది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా స్పష్టంగా ఈ దేశాన్ని మొక్కలు చేయడం, ఈ దేశాన్ని వాళ్ళ మతానికి పూర్తిగా అనుగుణంగా ఉండేటట్టు చేయడం. దానికోసం ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాల్ని, దేవాలయాల్ని అన్నింటినీ నాశనం చేయడం. అదే కాన్సెప్ట్తో వాళ్ళు పనిచేస్తున్నారు. వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఈ దేశాన్ని పచ్చ దేశంగా చేస్తామని ఒకరు, పెచ్చ దేశంగా చేస్తామని ఒకరు. కాబట్టి ఈ దేశం వెదర్ క్రైస్తవ ఆర్ ఇస్లాం, ఈ 2 మతాల వారికి లక్ష్యంగా మారింది. అంటే దేశ ధర్మనాశనం చేసేవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈ దేశ ధర్మాలను రక్షించుకోవాల్సిన వాళ్ళు అంత కష్టపడట్లేదు. ఇప్పుడు
మీరు అంటే కొన్ని ఛానల్స్, ఈ గొర్రెల ఛానల్స్ చూడొచ్చు. ఏవో పేర్లు పెట్టి ట్రూత్ అని ఏదేదో వాడు పెడుతూ ఉంటాడు. వాడి పేరు ఉండదు, వాడిని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఉండదు. వాడు రాముని క్వశ్చన్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న పేరు ఒకడు ఉన్నాడండి, ఆడి పేరు రామతీర్థ లారెన్స్ ఏదో పేరు. వాడి పేరు రామతీర్థ, వాళ్ళ నాన్న పెట్టిన పేరు. ఈ లారెన్స్ అని తోక తగిలించుకున్నాడు, అయిపోతాడు వీడు కదా. ఇంకోటి వాడి పేరు ఏదో మాధవ్, చివర జాక్సన్ అని పెట్టుకుంటాడు, అయిపోతారా? కాదు కదా. నీకు పేరు కూడా పెట్టలేని దరిద్రపు మతం అది. విషయం ఏంటంటే వీళ్ళకి నీతికి వీళ్ళకి సంబంధం లేదు. జాన్ సురేష్ అని ఒకడు ఉన్నాడు, అలా నాన్న పెట్టిన పేరు సురేష్, జాన్ అని తోక పెట్టుకున్నాడు అంతే. జాన్ అయితే సురేష్ అవ్వకూడదు కదా, సురేష్ అయితే జాన్ అవ్వకూడదు కదా. సో నీతి లేని వాళ్ళందరూ క్రైస్తవులుగా మారారు. బెస్ట్ ప్లాట్ఫామ్ ఎదవలకి క్రైస్తవం, బెస్ట్ ప్లాట్ఫామ్ నీతి లేని ఎదవలకి. ఉదాహరణకు తెలంగాణ, ఇప్పుడు ఇక్కడ కులగన్న అని చేశారు. అప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది, ఏ మతం వాళ్ళు ఎంతమంది, అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ రిపోర్టు, తెలంగాణలో క్రైస్తవులు లేరు అని వచ్చింది. 0. అవును. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు సార్? 2. మీ మూడో అబ్బాయి ఏం చేస్తాడు అని అడగచ్చా? లేదు కదా. పనికి మాలికి వచ్చింది. ఇప్పుడు మీకు 2 పిల్లలని చెప్పాక మూడో క్వశ్చన్ కదా. అలాగా తెలంగాణలో గొర్రెలే లేనప్పుడు వాళ్ళకి మొన్న ఎన్ని కోట్లు ఇచ్చారండి? క్రిస్మస్ 7 కోట్ల ఎంత ఇచ్చారు కదా, కానుకలు ఇచ్చారు. కానుకలు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? చాలా. మీ మూడో అబ్బాయికి కారు కొనివ్వాలి, మూడో అబ్బాయి లేడు కదరా. కదా, అంతే. నీతి లెక్కలతో సహా గమనించాలి. లెక్కలతో సహా నీతి క్రైస్తవులకు లేదంటే అది వాళ్ళ జన్మ హక్కు, అది ఓకే. వాళ్ళ పుస్తకం ఇచ్చిన వాళ్ళ బుక్కు అలా హక్కు. కానీ గవర్నమెంట్ అంత సిగ్గు లేకుండా ఎట్లుంటుంది కదా. సో కాబట్టి మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. ఆవిడ పేరు ఏదో శైలజ, కుందా శైలజ ఏదో, ఎక్కడ నెల్లూరులో. ఆవిడ గొర్రె. ఆవిడని తీసుకెళ్ళి రంగనాథ స్వామి కమిటీలో పెట్టారు. పెడితే నిన్న వాళ్ళు మన వాళ్ళు వెళ్ళి ఎక్కేశారు, తీసేశారు అనుకోండి. కొందా లేదు బొందా లేదని బయట పంపించారు. విషయం ఏంటంటే మన గుళ్ళ ఇప్పుడు కాదు, దాదాపు 10 ఏళ్ల క్రితం పురుషోత్తపల్లిలో, పురుషోత్తపట్నం ఒక ఊరు, ఇక్కడ చిలకలూరిపేట దగ్గర ఒక ముక్కోటి ఏకాదశి. నేను మధ్యాహ్నం పూట వెళ్ళా. ఆ పూజారి చాలా బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఈ ఈవో ఆడు గొర్రె, యేసు చమట దద్దమ్మ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడు అలా కూడెట్లేడు కాబట్టి దేవాలయంలో వీడు పనిచేయాలి. వీడు ఎవరిని దేవుడు కాదంటాడో ఆడి వీడికి దేవుడు అన్నం పెడుతుంటాడు. నిజమైన దేవుడు ఎవరు? వీడికి అన్నం పెట్టేవాడు. వీడికి పేరు కూడా పెట్టలేని ఏదో దేవుడు ఎలా అవుతాడు? వీడికి అన్నం పెట్టలేని ఏదో దేవుడు ఎలా అవుతాడు? ఈ వీడియో కింద కామెంట్లు ఏమవుతాయంటే, మరి క్రైస్తవ విషయాలు పనిచేస్తున్నారు కదా అంటాడు. అక్కడ మతం బేస్తో పనిచేయట్లేదురా. సత్యానాదెల్లా మతం బేస్తో పనిచేయట్లే, ఇంటెలిజెంట్తో పనిచేస్తున్నాడు రా. నీతి లేని ఎదవల్లరా, మాకు పుట్టిన ఎదవలైనా మీరు కామెంట్లు పెట్టి ఎదవలు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పగలిగితే ఫోన్ కూడా చేయొచ్చు. సరే, అది పక్కన పెడదాం. సో విషయం ఏంటి, ఆయన బాధపడ్డాడు పూజారి. మధ్యాహ్నం అయింది, ఇంతవరకు పూలు రావలేదు, ముక్కోటి ఏకాదశి. సో ఇలాంటి దరిద్రులు అక్కడ ఈవోగా ఎందుకున్నారు? చాలా చోట్ల ఉన్నారు. తిరుమలలో చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారు? దేవాదాయ శాఖే పనికి మాలింది కాబట్టి. అర్థమైందా? ఏ రకంగా అంటారు? మరి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఏదో పనికి మాలిన ఏదో కాదా? ఇప్పుడు దేవాదాయ శాఖ పుట్టి 70 ఏళ్ళు అయి ఉంటుంది. దేవాదాయ శాఖ వలన దేవాలయాలకు ఎప్పుడైనా ఒక అంగుళం భూమి యాడ్ అయిందా? వీళ్ళు వచ్చిన తర్వాత కోల్పోవడం తప్ప. ఇప్పుడు కృష్ణదేవరాయలు వారు భూములు ఇచ్చారు, చోళులు భూములు ఇచ్చారు, చాళుక్యులు భూములు ఇచ్చారు, వేంగి వాళ్ళు కాకతీయులు భూములు ఇచ్చారు. ఎవరెవరో జమీందారులు, బ్రాహ్మలు, పెద్దవాళ్ళు, రెడ్డిలు ఎంతమందో స్థలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చారు, బంగారాలు ఇచ్చారు. ఎప్పుడైనా దేవాదాయ శాఖ వలన దేవాలయాలకి ఏదన్నా పెరిగిందా? మింగడం తప్ప. నువ్వు దేవాలయాల్లో భూములు మింగేస్తావు, డబ్బులు మింగేస్తావు, బంగారం మింగేస్తావు. ఇన్ని చేసింది కాకుండా దేవుడి మీద భక్తి లేని పోరం పోకేదం వలన అక్కడ ఎంప్లాయ్కి ఎలా పెడతావు? సిగ్గులే
ఎవరికి? దేవాదాయ శాఖకి, ఆ శాఖను మెయింటైన్ చేసే గవర్నమెంట్కి కూడా. కూడా 2 రకాలుగా కూడా. అందు గురించి అని అక్కడ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇలాంటి వాళ్ళు దాదాపు 3,000 మంది ఉన్నారు. లెక్చరర్ల కింద వాళ్ళు 3,000 మంది ఉన్నారు. వాళ్ళు ముట్టుకోకూడదని, మళ్ళీ వాళ్ళు ముట్టుకోకూడదని రాజకీయ నాయకులు సలహాలు చెప్తున్నారు. చెప్పు తీసి కొట్టేవాడు లేక. నీతి లేని ఎదవా క్రైస్తవుడు, ముస్లిము, హిందూ ఎవరైనా ఎదవే. నేను చెప్తున్నా ఈ మాట చర్చిలో మసీదు, నేను గుళ్ళో కూర్చొని చెప్తున్నా. నీతి లేని ఎదవ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఆ ఎదవే. నేను చెప్తున్నా. ఇది మసీదులో, చర్చిలో చెప్పమని చెప్పు. మై ప్రయారిటీ మొరాలిటీ, మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ. ఇది మసీదులో, చర్చిలో చెప్పను, మొత్తం సెట్ అయిపోద్ది. మై ప్రయారిటీ నేషనాలిటీ అన్న మాట రానే రాదు. అది వస్తే మేము సావనైనా చత్తం ఉందే మాత్రం పాడవన్న పోరంబోకేది ఈ దేశంలో ఉండకూడదు. ఈ దేశం హిందువులది, నువ్వు కూడా హిందువులకే పుట్టావు. అరే ఇరాన్ వాళ్ళే మా మూలం ఇండియా అని చెప్తుంటే ఇప్పుడు చచ్చిపోయాడే కుమేని, వాళ్ళ తాతలు 1870లో ఎప్పుడో యూపీ నుంచి వెళ్ళారు. అదైందా? ఎవరికైనా బీజం మనదే. మరి ఇక్కడ చిన్న క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ఆయన ఖమేనీ గారు పోయారు, చనిపోయాడని అక్కడ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా నిరసన ప్రదర్శనలు చేస్తూ, బాధలు పడుతూ, ఆందోళన చెందుతున్నారు. వీళ్ళని ఏమనాలంటారు? ఊళ్ళో పెళ్ళికి డాష్ హడావిడి అంతే. ఒకటే మాట చాలు సార్ మొక్క. ఇప్పుడు ఎవరు వలన బాధలు పడ్డారో వాళ్ళకి తెలుసు బాధలు. ఒక 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయొచ్చని రూల్స్ పాస్ చేసినోడు ఎలా ఈజ్ ఏ లీడర్? చెప్పు. స్పష్టంగా కనబడతానే ఉంది కదా. 3 ఏళ్ల కూతురు ఎదుర్కొంటే తండ్రిని ఉరితీయించి వ్యతిరేకించినప్పుడు వ్యతిరేకిస్తే మానవ హక్కులు ఏం కనిపించలేదు వాళ్ళకి. అరే 2 రోజుల్లో 40,000 మందిని చంపేస్తే ఆడవాళ్ళని 2 డేస్లో. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నా అంటే అతని చేతిలో హతులైన వారి మార్గంలో వీళ్ళు కూడా త్వరలో ఆ పెద్ద స్థాయి పొందాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే అండి. సరే, మళ్ళీ మన పాయింట్కి వద్దామండి. యాక్చువల్గా ఈ మత మార్పిడులు చూస్తే కనుక తీర ప్రాంత గ్రామాల్లోనూ లేదా అడవుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు లేనట్లయితే కొన్నిటి మీద బాగా టార్గెట్ చేసినట్టు కనపడుతుందంట. ఎందుచేత అంటారు వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేయడం అనేటువంటిది? సార్ ఇంటికి మూలం ఎవరు? ఇంటి స్త్రీ. అవును కదా. ఎప్పుడైనా ఓ దేశాన్ని నాశనం చేయాలంటే వాటి మూలాల మీద కొట్టాలి. కాబట్టి ఎవరెవరైతే అమాయకులు ఉంటారో, ఎవరైతే ఈ పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉంటారో, వేరే వాళ్ళ బతుకాలు బతుకుతుంటారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు నీళ్ళు కావాలా అని అడుగుతాడు. అలా వాడి పేరు ఏదో ఉంది, ప్రవీణ్ ఏదో సంథింగ్. వాడు దాదాపు 6,000 గ్రామాలేమో అలాగే నీళ్ళు ఇచ్చి, మా ఎండిపోయిన చెక్క పీసుగాడి పేరు చెప్పండి అని చెప్పడం, బోరు కొట్టడం, అదిగో మా వాడికి లేదు మ్యాటరు కానీ ఇక్కడ ఉంది వాటరు అన్నాడు. అలా మతం మార్చాడు. ఈ మతం మార్చే వాళ్ళ లక్ష్యం ఏంటని మీరు అడిగారు. వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని ముక్కలు చేయడం, ఈ దేశాన్ని మతపరంగా ఆక్రమించడం. వాళ్ళకి దేశభక్తి ఉండదు. ఈ దేశం రాముడు పుట్టిన దేశమే, రామాయణం పుట్టిన దేశమే, ఇది గీత పుట్టిన దేశమే, ఇది కృష్ణుడు పుట్టిన దేశమే, ఇది మహాభారతం పుట్టిన దేశమే, వ్యాస వాల్మీకాదులు పుట్టిన దేశమే, ఇది తాండ్ర పాపారాయుడు పుట్టిన దేశమే, ఇది నన్నయ్య పుట్టిన దేశం, అన్నమయ్య పుట్టిన దేశం, కన్నప్ప పుట్టిన దేశం అని ఈ కన్నాలు వేసుకునే ఎదవలకి ఎలా దిద్దుతుంది? మరేమో వాళ్ళేమో ఈస్ట్ గోదావరి మాదే, వెస్ట్ గోదావరి మాదే. ఎలా అవుద్ది సార్? ఎలా అవుద్ది సార్? వాళ్ళ నాన్న పేరు చెప్పండి కూడా అంటున్నారు. అలా అనిత్తే అయిపోద్ది ఎరిపప్పుగాడు. వాళ్ళ నాన్న పేరు చెప్పను, వాళ్ళ నాన్న పేరు చెప్పుకోమను. వాళ్ళ నాన్న ఒక నీతి లేని ఎదవలు మాత్రమే క్రైస్తవులుగా మారుతుంది సార్. అదేనా నీతి, మొరాలిటీ కావాలి. ఇప్పుడు మీరు నాకు పరిచయం నెల క్రితం, మీ నాన్నగారి పేరేంటి? శ్రీరామమూర్తి. టక్కని చెప్పారు కదా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నాం దిక్పాలకుల్లాగా. ఎవ్వండి అడిగి బాబు మీ నాన్న పేరు? గంగాధర్. మీ నాన్న పేరు? మీ నాన్న పేరు? కట్ టక్ టక్క చెప్తాను కదా సార్. వాళ్ళని చెప్పండి. అంతెందుకు ఇవాళ
నిన్న అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో చూసారా వీడియో? మోషన్ రాజు అని అవును ఆ? నేను హిందువుని అని చెప్తున్నాడు. అవును ఆ సభల్లో ఏం చెప్పాడు? పీసుగా నమ్మండి అని చెప్పాడు. అది ఇదెంత డ్యూరాలిటీ అంటాం ఇంగ్లీష్లో. ఎందుకంటారు? ఉమ్. నీతి లేకపోవడం, అది నీతి లేకపోవడం, నీతి లేకపోవడం. కాబట్టి నీతి కలిగి ఉండు. నువ్వే మతంలోనే ఉండు, నువ్వే మతంలోనే ఉండు, నీతి కలిగి ఉండు. కాబట్టి నీతి లేని అదవులు పెరిగితే సొసైటీకి ప్రమాదమా కదా? ఏం చెప్పారు మన అంబేద్కర్ గారు? ఆ బుక్ ఏదిరా? ఏం చెప్పారు అంబేద్కర్? భారతీయులారా, మీ తాత ముత్తాతలు మరియు మీ తల్లిదండ్రుల మతమైన హిందూ మతంలో పుట్టి మీ హక్కుల కోసం మీ మతమైన హిందూ మతంలోనే వీరులా పోరాట సాధించుకోవాలి. అంతేగాని పిరికివారిలాగా విదేశీ మతాల్లోకి పారిపోకూడదు. బాబా సాహెబ్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అదైందా? అంబేద్కర్ చూసారా, ఆయనకి ఆఫర్ ఇచ్చారు లోపలికి వెళ్ళి, మా మతంలోకి వచ్చే 7 కోట్లు ఇస్తాం, మా మతంలోకి వచ్చే 2 కోట్లు ఇస్తాం అన్నారు. ఆయన రిజెక్ట్ చేశారు. విదేశీ మతాలు దేశానికి ప్రమాదం, అందుకని హిందుత్వంలోనే ఒక భాగం బౌద్ధంలోకి వెళ్ళారు. ఆయన కాషాయం ధరించారు తెలుసా మీకు? దండం పెట్టారు తెలుసా మీకు? సో కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగంలోనే ఏం రాశారంటే, షెడ్యూల్డ్ కులాలకి రిజర్వేషన్ కావాలంటే హిందూ మతంలో ఉన్నట్లయితేనే రిజర్వేషన్ అని చెప్పేసి రాశారు. ఇంకో మతంలోకి వెళ్ళినట్లయితే కనుక అది పోతుందని చెప్పేసి కూడా ఆయన రాసిందే. మరి దానికైనా కట్టుబడాలి కదా. మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు అతని పేరు ఏదో ఉందని హైందవ క్రైస్తవుని బుక్ రాశాడు రా. ఎవరు పాస్టర్? హైందవ క్రైస్తవం. అది బొట్లు అవి పెట్టుకోమంటాడు, సిలువు బొట్టు కాదు నాన్న. అతను ఏం పాస్టర్? అతను పేరు గుర్తు రావట్లేదు సందర్భం. అదే ఇప్పుడు మీకు అర్థమైంది చెప్తాను సార్. అతను ఈ ప్రపంచ పటం మధ్యలో ఇజ్రాయిల్ ఉంది అన్నాడు. ఎలాగా అని అడిగారు. పటం ఇలా మడత పెట్టాడు, ఆ మడత మధ్యలో అదే ఉంది, అందుకని ఇజ్రాయిల్ మధ్యలో ఉంది అన్నాడు. అర్థమైందా నీకు? భూమికి సెంటర్ పాయింట్ ఇజ్రాయిల్ అన్నాడు. ఎలాగా అని అడిగారు. అడిగితే ఈ మ్యాప్ ఉంటుంది కదా, వరల్డ్ మ్యాప్ మడత పెట్టినప్పుడు మధ్యలో అది ఉంది, అందుకని అదే ఉంది. అంతే. కళ్ళు తెరిపించి ఈ మధ్య అలా కూడా అంటున్నారా అని మనం అనుకోవాలి. ఇంకంతే, ఏ పొరిపోయినా సరే ఆడి పొరిపోయిన పడుకుంటాడు, అది వేరే కాదు విషయం. అది ఆడి పేరు ఏదో ఉందిరా, అబ్బయ్యా. సో అతను ఏమన్నాడంటే, ఏ మతం వాడైనా సరే, ఆడెంత పుణ్యాత్ముడు ఎంత మంచోడైనా సరే మా పార్టీలో చేరితేనే పరలోకం అన్నాడు. లేకపోతే టికెట్ ఎవరు చెప్పాడు అతను. చూడండి అని ఏమనంటే, అంబేద్కర్ వాళ్ళు వీళ్ళు అదంతా లేదు, ఎవడైనా సరే మా పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే, పీస్గా నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అంతే డైరెక్ట్గా. అది ఎంత మెంటల్ బుక్ అది చూడండి. ఇప్పుడు ఎంతమంది త్యాగం చేస్తే ఇక్కడ దాకా వచ్చే మనం. డొక్కా సీతమ్మ ఎవరికైనా అన్యాయం చేసిందా? లేదు కదా, అన్నం పెట్టింది. అంటే ఈ బొకడా బైబిల్ ప్రకారంగా ఆవిడ కూడా నరకానికి వెళ్ళిపోద్ది. సో అప్పుడు అసలు ఆడు గాడ్ అవుతాడా? పొరంబోకి ఎదవాడు. ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళకి కూడా నరకం ఇస్తే ఆడు గాడ్ అవుతాడా? మ్యాడ్ అవుతాడు? సైకోగాడు కదా. సింపుల్ కదండి. కాబట్టి ఎప్పుడైనా ఎవరినన్నా జడ్జి చేయాలంటే ఆడి మతము, ఆడి కులము, ఆడి ప్రాంతం, ఆడి భాష అది బేస్ అవ్వకూడదు. వాడి గుణం పెంచుకోమని చెప్తుంది భౌతికత. అది చెప్తుంది నీలో దైవీ గుణాలు ఉంటే వాటిని పెంచుకో, రాక్షస గుణాలు వదిలి, అది భౌతికత కావాల్సింది. అందుకని ఈ ప్రపంచానికి ఎడారి మతాలు దరిద్రం, ఈ దేశానికి సెక్యులర్ కుక్కలు దరిద్రం. అయితే ఈ మాట అన్నారు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మన సినిమాల్లో కూడా దయ, కరుణ, సేవ, అన్నం పెట్టడం అనగానే మదర్ తెరీసా ఫోటో, ఈ ఆశ్రమం ఫోటో లేక ఎందుచేత అంటారు? వచ్చాడా అది లెదర్ తెరీసా అని తెలవక తెలుసు మీకు ఏంటి చెప్తే మరి మేము కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు ఆవిడ చెప్పింది, నేను చెప్పడం నా బొంద, ఆవిడే చెప్పింది. ఎవరు? మదర్ తెరీసా. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్ బట్ నాట్. ఐ కేమ్ హియర్ టు కన్వర్ట్ పీపుల్ అని చెప్పింది డైరెక్ట్గా చెప్పాను. ఎవరు మీరు రియల్ ఎస్టేటే కదా అని అడిగాను మిమ్మల్ని. మీరేం చెప్పేది? మీరేంటి సార్, మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా? కాదు, జర్నలిస్ట్ని అని చెప్పారు. ఇప్పుడు నా మాట ముఖ్యం, మీ మాట అంతే కదా. నేను చెప్పిందే
మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పాలి. నేనేమని చెప్పాలి? గాబీ ఏం కాదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని నేను చెప్పడం ఏంటి సార్? అలాగా ఆవిడ లెదరా మదరా ఆవిడే చెప్పింది, ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలి. స్పష్టంగా చెప్పింది. కానీ మనం మారాలి సార్, అంతే. ఆవిడ ప్రమోట్ చేసా. నా కోరిక ఒకటి ఉంది సార్. ఏంటి చెప్పండి? ఏదో మీ సందర్భంగా ఎటు పవన్ కళ్యాణ్ పవర్లో ఉన్నాడు, పాప ఎప్పుడూ తెలవక మన మెగాస్టార్ గారు చిరంజీవి ఏదో పిలిచారని రాజమండ్రి వచ్చి అక్కడ వీళ్ళు ఎదర తెలిసే విగ్రహం పెట్టాడు. ఆయన పాపం ప్రారంభోత్సవం చేశాడు. అదే చిరంజీవిని మళ్ళీ పిలవండి, అదే రాజమండ్రిలో డొక్కా సీతం పెద్ద విగ్రహం పెట్టండి. పవన్ కళ్యాణ్ చిరంజీవిని పిలిచి అక్కడ డొక్కా సీతం విగ్రహం పెట్టాలని అక్కడ ఉండేటువంటి అభిమానుల్ని ఈ మీడియా ముఖంగా కోరుతుంది. అయితే ఇంకో క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మదర్ తెరీసా దయా కరుణ అనే పదాలు అసలు క్రైస్తవులే వాడకూడదు. ఇంకా లెదర్ తెలిసా వాళ్ళు ఎలా వాడతారు సార్? ఎలాగే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు దయ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు సమోసా ఇష్టమేనా? ఇష్టం కాదు. నాకు ఇష్టం. ఇంకా ఇప్పుడు తెచ్చిదాను. నేను ఇప్పుడు ఇష్టం అన్నాను కదా అని రాత్రి 11 అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చి తినండి స్వామి, వేడిగా తీసాం అని నన్ను బలవంతంగా నోట్లో కుక్కెత్తే చెప్పండి, ఈజ్ ఇట్ కాల్ దయా? కాదుగా. అవునా? కాదు కాదు కాదు. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఎందరో మహానుభావులు పుడితే, దైవమే ఎన్నో అవతారాలు ఎత్తితే, ఎవడు దరిద్రుని తీసుకొచ్చి అని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని ఎవడు దయ ఎక్కడ ఉంది సార్? దయ అంటే నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి, నన్ను ఆలోచించుకొనివ్వాలి కదా. నన్ను భయపెడితే దయలు అవుతుంది సార్. అటువంటి దరిద్ర పుస్తకంలో అసలు ఆ పదాలకి వాల్యూ ఎక్కడ ఉంది సార్? అవునా? మీరు ఇందాక అంటే చాలా ఉన్నాయి, మీకు చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేది. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చాలా మందికి తెలియాల్సింది ఉంది. ఇప్పుడు ఏమంటే మీరు ఇక్కడ మనకి కుర్చీలు అవి ఇచ్చారు సార్, ఏదో మన మీద గౌరవం ఇచ్చి నమ్మి లైట్లు కరెంటు అన్ని వాళ్ళు వాడేసుకుంటున్నాం గుళ్ళో వాళ్ళు. మనం వెళ్ళేటప్పుడు కుర్చీలన్నీ మడత పెట్టి చేసి వెళ్ళాలి. అది పద్ధతి అంతే. అది చెత్త చేసి వెళ్ళకూడదు, తప్పు కదా, చాలా తప్పు అది. మరి నీ ఒక్కడ స్వార్థం కోసం డేవిడ్ అంటే మన పీసుబాబు ఉన్నాడా, ఆ వంశంలోంచి వచ్చాడు. దావీదు వంశము అంటారు, అది ఇంగ్లీష్లో డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చాను. ఈ సౌలు గాడికి ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు అడిగాడు. ఏమడిగాడు? ఏంటి ఆ కట్నం? డబ్బులు కాదు, బంగారం కాదు, ఇందా చెప్పానుగా, బజ్జీలు వేసుకుంటాడు. ఇది అందులో ఉన్నటువంటి గాథ, పౌరాణిక గాథ, పరిశుద్ధ. ఈజ్ ఇట్ కాల్డ్ పరిశుద్ధ? అదే కదా. ఇప్పుడు ఈడు డేవిడ్ గడే పొరంబోకు, ఈడు వంశంలోంచి వచ్చినాడు. ఈడు 200 మందిని చంపి ఆ ముందున్న మొక్కలు కట్ చేసి ఈడి తెచ్చాడు. ఈడు డేవిడ్ గారు సాయంత్రం పూట, అది మా అత్తలోనో వాళ్ళ అత్తలోనో వస్తుందిలే, ఈడు సాయంత్రం పూట మేడ మీదకి వెళ్ళి చూస్తుంటే వీడి దగ్గర బెతెప్షా అని ఒకడు పనిచేస్తుంటాడు, యూరి అని వాడి భార్య. వీడు మేడ మీద చూస్తుంటే ఆవిడ స్నానం చేస్తుంటుంది. ఎవరు? సైనికుడు భార్య. వీడు దాన్ని పిలుస్తాడు, పిలిచి ప్రోగ్రాం చేసేస్తాడు. ఆ పిల్లోడు పుడతాడు. ఈ డేవిడ్ గారు యెహోవాకి అంటే పార్టీ అధ్యక్షుడు, ఈ పార్టీ అధ్యక్షుడు వాడే, దొంగల మంట నాయకుడు వాడే. వీడికి చాలా ఇష్టమైనడు. ఏమన్నా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు 8 మందిలో మీరు పెద్ద మనిషి సార్, తీర్పు చెప్పాలి. ఇప్పుడు మంచినీళ్ళు తాగి ఇక్కడ ఊసాను అనుకోండి కాసేపు, నేను మీకంటే పెద్దోన్నైనా చిన్నోన్నో, ఊయడం తప్ప కదా? తప్పే. మీరు చెప్పాలిగా, తప్పనే చెప్పాలి, మీరు చెప్పాలి, తప్పనే చెప్పాలి. స్వామిజీ ఏమనుకుంటా తొక్క తోటకనేంటి, మీకెందుకు చెప్పాలి, చెప్పాలా? పెద్ద మనిషి కదా నువ్వు. ఈడు ఆ సైనికుడి భార్యని మింగి పిల్లోడిని కంటే ఈడు పార్టీ అధ్యక్షుడు, ఈడు ఏం చేయాలి? ఆ డేవిడ్ గారిని వేసేయాలా? ఎరా ఎదవా ఇలా చేసావు, నాకు రైట్ హ్యాండ్గా ఉండి రైట్ పనులు చేయాలి కానీ రాంగ్ పనులు చేసావు అని స్ట్రాంగ్గా ఆయనకి ఏదో ఒక చెయ్యో తీసేయడం మానేసి ఆ పిల్లోని చెప్పేసాడు వీడు. అయ్యా మరి ఏమనుకుంటున్నారు? ఎవగాడే మంచిగా
ఆ పిల్లోని, ఆ పుట్టిన పిల్లని పాపం చేసింది ఎవడు? డేవిడ్ అని అతను. డేవిడ్ గారు. ఆయన కదా వేసేయాలి. ఆ పిల్లని చంపేశాడు. విను విను, ఇప్పుడు ఆ 2 తప్పులు చేశాడు. సైనికుడు భార్యను మింగడం, మళ్ళీ ఈ పిల్లని కండం. ఎలా తప్పు చేసినందుకు వాడిని శిక్ష చేయడం మానేసి ఈ పిల్లని చంపేశాడు. ఓకే, ఈడు డేవిడ్ గారు ఏం చేశాడు? ఒరే నేను ఇక్కడే పడుకుంటాను సార్, నేను ఇంటికి కూడా మళ్ళీ వెళ్తాను అని పాపం అక్కడ పడుకుంటే, అబ్బిబ్బే నువ్వు యుద్ధానికి వెళ్ళిపో, నేను మీ ఆవిడతో యుద్ధం చేశాను ఆల్రెడీ అని చెప్పేసేసి వీడు పాపం ఎక్కడైతే వీడి సైనికులు వీక్గా ఉంటారో అటువైపు పంపించాడు. లారీ మీద యూరుగండి పంపించి ఇక్కడ నాశనం చేసాడు. పాపాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇలాంటి పోరంబోకేదవని పేరు పెట్టుకోవడానికి సిగ్గుండాలి కదా సార్. డేవిడ్ ఆ పేరు పట్టుకొచ్చి పెడుతున్నారు ఎందుకన్నా మళ్ళీ తీసుకో. నేను డేవిడ్ అన్నంటే ఇదంతా గుర్తు రావాలి. అదేందే నేను దావీదు వంశనందు పుట్టిద్దని అన్నాడంటే ఇది గుర్తు రావాలి. ముందోళ్ళు బజ్జీలు ఇదంతా గుర్తు రావాలి. అదేంటి సార్, ఇంత దరిద్రం ఇది నేను చెప్పేది అది. కాబట్టి ఇంకా పేర్లు ఏమైనా ఉన్నాయా? అయ్యో చాలా ఉంది సార్. ఇగో చెప్పనా, ఈడు అబ్షలోము అని ఒకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోయాక వాళ్ళ నాన్నకి బోల్డ్ మంది పిల్లలు. వాళ్ళ నాన్న పిల్లలు వీడికి ఏమవుతారు సార్? తల్లివారు సార్. అంతే కదా, పిన్ని. వీడు టెంట్ వేసి పబ్లిక్లో వాళ్ళందరితో ప్రోగ్రాం సార్, పూర్ణ ప్రోగ్రాం పబ్లిక్లో లైవ్ 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 ప్రోగ్రామ్ సార్ అబ్షలోము గారు. ఇంకా మీరు ఇందాక ఒక ఆయన చదివారు మీరు, ఈ అబ్షలోము గారి గురించి కొంచెం చదువుతాను మీకు అర్థం కావాలి కాబట్టి. 2 సమూయేలు, సమాయేలు అంటారు. సామ్యేలు చాలా మంది పెట్టుకుంటారు కదా, అది చాప్టర్ పేరు అది. ఓకే, 2 సమూయేలులో 16, 21, 23 దావీదు తన పెద్ద కొడుకు అంటే నాన్న తగ్గడు వీడు. దావీదు గాడేమో నేను మింగడు, సైనికుడు బాగా మింగడుగా. ఈడు వాడి పెద్ద కొడుకు అబ్షలోము గాడు ఈ దావీదు గాడి పెళ్ళాలన్న అంటే వాడి పిన్నినే. ఓకే, అబ్షలోము తన మీద దండెత్తుకు వచ్చుతున్నాడని తన రాజ్యం నుండి మరి ఇంటి నుండి తన సేవకులందరితో పారిపోయాను. దావీదు పారిపోతూ తన ఉపపత్నులను ఇంటికి కాపలాగా ఉంచాను. ఓకే, అబ్షలోము తన తండ్రి రాజ్యం ఆక్రమించుకుని తన పంచిన చేరిన తన తండ్రి దావీదు సలహాదారుడైన అహీతోఫెల్ను ఇప్పుడు ఏం చేతుము అని సలహా అడిగినప్పుడు, అహీతోఫెల్ నీ తండ్రి దావీదు వదిలి వెళ్ళిన తన ఉపపత్నులు మరియు నీకు పినతల్లుల వరస అయిన వారితో నీవు ఇజ్రాయేలీయులు అందరూ చూస్తుండగా డాష్ చేయమని సలహా ఇచ్చాను. అని నేను చదవలేను సార్. అలా చేస్తే నీ తరపున నిలబడిన వారికి ధైర్యం వస్తుంది అని చెప్పాడు. అదో సలహా. అప్పుడు వారు అబ్షలోముకు అందరికీ కనబడినట్లు మేడ మీద గుడారం వేయగా అబ్షలోము అందరూ చూస్తుండగా తన తండ్రి ఉపపత్నులైన తన పినతల్లులందరితో ఒకరి తర్వాత ఒకరితో సెక్స్ చేశాను. ఆ రోజుల్లో అహీతోఫెల్ సలహా దేవుని సలహాతో సమానంగా ఎంచుడు. ఆడు అలాంటి అతవే కాబట్టి అందుకే పాశ్చాత్యులు వావి వరసలు లేక చచ్చిరి. ఈ గ్రంథం చదివి మీ పిల్లల మనస్తత్వాలు ఎలా మారుతాయో ఆలోచించుకోండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే గుడారాల పండగ అంటే ఏంటి? ఇది పాయింట్. అంటే ఈసారి ఎక్కడైనా గుడారాల పండగ కారణం ఏంటి? అబ్షలోము వారసులే గుడారాల పండుగలో గుద్దులాట, ఉపపత్నులతో ముద్దులాట, అదనమాట. ఈ దరిద్రం మనకు అవసరం అధ్యక్ష. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు మదర్ తెరీసా అని అనగానే ఆ కరుణ అది చూపించడం కోసం సినిమా వాళ్ళు ట్రై చేశారంటే అదొకటి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా మంది ఉండగా ఆ మదర్ తెరీసా చరిత్రను ఉపవాచకంగా పెట్టి ఇప్పుడు పెట్టలేదు. మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళని అనకండి. మా చిన్నప్పుడు 7వ తరగతిలో మాకే వచ్చింది ఉపవాచకం. అప్పుడే స్టార్ట్ మా చిన్నప్పుడు అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం. ఎందుకని అలాగా ప్రొడ్యూస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నా వచ్చారు అప్పటి నుంచి? కాదు సార్, ఇప్పుడు ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 50 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే ఏ పార్టీ? విదేశీ పార్టీ, విదేశీ భావజాలం. ఆల్బెత్తరు కదా, మీరు చెక్ చేసుకోండి. ఎలాగా? ఇప్పుడు నెహ్రూ ఉన్నాడు, ఆయన చరిత్ర నా సొంతం కాదు, ఖుష్వంత్ సింగ్ అని ఉన్నాడు, ఆయన బుక్ రాశాడు వాడి మీద, మీరు చదవండి. ఇప్పుడు ఎవరైనా 4 ముక్కలు చెప్తే చెప్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రధానమంత్రి విదేశంలో దిగాడు అనుకోండి, దిగ్గానే ప్రోటోకాల్ ఏంటి, ఎక్కడికి వెళ్తాడని అనుకుంటారు?
ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏదైతే ఉందో ముందు అసలు రిసీవర్ ఎవరు ఉంటారు? అవును, ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆఫ్ ప్రధానమంత్రి వాళ్ళు వస్తారు కదా, అంతే. అతను రాజభవనానికి వెళ్ళాలి, మనోడు దిగడం మౌంట్ బాటన్ కొంపకి వెళ్ళిపోవడం. అక్కడ ప్రోగ్రాం. సో విషయం ఓకేనా. సో ఆయన కూతురు ఇందిర, ఓకే, నెహ్రూ గారు అమ్మాయి, ఎందుకంటే తర్వాత ఆవిడే కదా ప్రధానమంత్రి చాలా కాలం. ఇప్పుడు ఢిల్లీలో సమాధుల్లో 40 ఎకరాల ఎంతో మన గాంధీ గారి సమాధి, నెహ్రూ గారి సమాధి, వీళ్ళందరికీ. మహాత్మాగాంధీ గారికి 44 ఎకరాలు ఎంతో, మళ్ళీ ఇందిరాకి ఎన్నో ఎకరాలు, రాజీవ్కి ఎన్నో ఎకరాలు. ఇందిరా, రాజీవ్, కరమ్చంద్కి, వీళ్ళు ముగ్గురికి ఎకరాలు ఇచ్చారు. మరి ఇందిర మొగుడికి సమాధి ఎక్కడ ఉంది? అతని పేరేంటి? ఫిరోజ్. ఓకేనా, ఓకే. అక్కడ రోజు, ఇక్కడ ఫిరోజు. కాదు నాన్న, వాళ్ళ అమ్మ పేరు కమల, తెలుసా? రోజు కూతురుతో ఫిరోజు, రోజు కూతురుతో ఫిరోజు. ఓకేనా, అయిపోయింది. ఆ ఫోటోలు అవన్నీ చూడొచ్చు. ఆవిడ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ఫోటోలో చూడొచ్చు, కల్మా అది చదువుతారు. ఎందుకని? అవసరం లేదు, ఆల్బిత్రాయన్ మహా కాబట్టి. అది ఓకే ఓకే, మీకు అర్థమైందా? మీరు నెహ్రూ కానీ ఇందిరాగాంధీ ఎప్పుడో టెంపుల్స్కి వెళ్ళినట్టు కొంత చరిత్ర ఉంది, కానీ నెహ్రూ ఎప్పుడైనా గుడికి వెళ్ళడం చూసారు? కనిపించలేదు. గుడి సెట్టు అవి తప్ప ఎప్పుడైనా గుడి నేనేం అనలేదు నాన్న. లేదు, ఓకే. ఇప్పుడు అలాంటి చరిత్రే వాళ్ళకు ఉంది కాబట్టి, మరి రాజీవ్ గాంధీ భార్య ఎవరో మనకు తెలుసు, అమ్మాయినో ఏదో పేరుంది, బాల్ డాన్సర్. ఓకే. సో కాబట్టి పార్టీ కల్చర్ ఇంకా ఆ డిఎన్ఏ ఇంకా అదంతా అట్లే ఉంటుంది. మన దేశ నాశనం కోసం వాళ్ళు కష్టపడ్డారు, ఇంకా కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను దత్తాత్రేయ వంశకుడిని, బ్రాహ్మణ్ణే అన్నాడు ఆయన అని సొల్లు చెప్పి కేరళ వెళ్ళి బీఫ్ తినేస్తాడు. మరి అది చేయకూడదు కదా, బ్రాహ్మణుడు బీఫ్ తింటాడండి, అస్సలు ముట్టుకోకూడదు, దాన్ని వ్యతిరేకించాలి కూడా. సో కాబట్టి ఇదా మీకు జోక్ చెప్తా సరదాగా ఊరికే. పెరియార్ బ్యాచ్ ఒకటి ఉంది, అవును, తమిళనాడు, కూతుర్ని పెళ్లి చేసుకునే బ్యాచ్. సో మనం పెంచే మొక్క ఫ్రూట్ కాసింది తింటే తప్పేటి అన్నాడు ఆయన, నేను అన్నా. సరే, విషయం ఏంటంటే అంటే ఆయన కూడా అలా చేశాడు కూడా, అలా దగ్గరగా కూడా ఉండి స్వయంగా పెరియార్ కూడా అంత మహానుభావుడే. ఇప్పుడు ఒక ఆవిడని పెంచాడండి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు బ్రహ్మానంద్ ఏదో సినిమా ఉంది, పేరు తెలదు నాకు, సంథింగ్ ఏదో సినిమా చాలా 30 ఏళ్ల క్రితం కదా. ఆ సినిమాలో ఈ కోట శ్రీనివాసరావుకి పిల్లని ఎవరో, అందుకని ఎవరో పిల్లని తెచ్చి పెంచుకుంటాడు. పెంచుకుని ఆ పిల్లని తనే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. మొత్తానికి ఈ పిల్ల హీరోని ప్రేమిస్తుంది, మొత్తానికి తప్పించుకుంటుంది. విషయం ఏంటంటే సేమ్ అది సినిమాలో అవ్వలేదు, కానీ పెరియారు అలా పెంచి పెళ్లి చేసుకున్నాడు. అతని మొక్క అతని ఇష్టం అన్నట్టుగా అది చేశాడు. అది వేరే కథ. విషయం ఏంటంటే ఈ పెరియారు ఫాలోయర్స్ కొందరు జంజాల పౌర్ణమి జరుగుద్ది, తెలుసు కదా, మన మన రాఖీ పౌర్ణమి టైం, అదే జంజాల పౌర్ణమి అంట, చాలా పేర్లు ఉంటాయి అప్పుడు ఆ సందర్భంలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పంది బొమ్మకి జంజం వేసి, పంది బొమ్మకి మేము జంజం వేసామని వెటకారం చేశారు. ఇది ఎవరో పెద్ద స్వాముల దగ్గరికి తీసుకెళ్ళి మైకి పెట్టారు, దీని గురించి మీరు ఏమంటారు అని. అంటే వారు అన్నారు, ఎక్కడైనా తండ్రి తన పిల్లవాడికి ఉపనయనం చేస్తాడు, అది సాంప్రదాయం అని చెప్పారు. అంతే, ఇంకేం అనలేదు. ఎందుకంటే దాని మీద ఆ బురద మీద రాయేస్తే మాకు కూడా అనవసరం అన్నట్లుగా ఆయన తేల్చి చెప్పేశారు. అది పరిస్థితి అనమాట. కాబట్టి ఇవన్నీ అటువంటి బ్యాచ్. ఇప్పుడు మన తేజస్వి సూర్య అని బెంగళూరు ఎంపీ, అతను మొత్తం 10 ఏళ్లలో 2004 నుంచి 2014 ఈ 10 ఏళ్లలో పార్లమెంట్లో బోల్డ్ అంత సెషన్స్ నడిచినాయి కదా. ఈ కాంగ్రెస్ మాట్లాడినవన్నీ ఆ లెక్చర్స్ అంతా కలెక్ట్ చేసి ఎక్కడైనా దేశం, ధర్మం, దేవాలయం, సంస్కృతి ఈ పదాలు వచ్చినాయి అని వెతికాడు. 10 ఏళ్లలో ఎక్కడా రాలేదు సార్. దట్ ఈజ్ పవర్ ఆఫ్
దట్ ఈజ్ డెడికేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ 2014లో మళ్ళీ ఎలక్ట్ అయితే హిందువుల్ని ఎలా నాశనం చేయాలో బిల్లు రెడీ చేసింది. అంటే ఒకవేళ ఎక్కడైనా అంటే ఒక శాంపిల్ అందులో వాళ్ళ అంటే హిందుత్వ నాశనానికి కాంగ్రెస్ ఎంత కష్టపడుతుంది, ఎంత డెడికేట్గా ఉందని చెప్పడానికి వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు ఏముందంటే, తీసుకురావాలనుకున్న బిల్లులో ఎక్కడన్నా గొడవ అయిందనుకోండి, ఆ గొడవలో ఎవరన్నా ఒక మైనారిటీ వచ్చి హిందువులు కొడితే హిందువులు జైల్లో వేస్తారు. శాంపిల్ చెప్పాను. అలాగే ఎక్కడో మీ షాప్ ఉంది, ఒక మైనారిటీ వచ్చి ఈ షాప్ ఇక్కడ ఉండకూడదు అంటే మైనారిటీకి ఇబ్బంది, అందుకు షాప్ తీసేయాలి. ఈ వక్ఫ్ బోర్డు అనేది ప్రపంచంలో ఏ ముస్లిం కంట్రీలో ఉండదు, తెలుసా మీకు? కానీ మీరు గమనించాలి, వాళ్ళ డెడికేషన్ మనం మెచ్చుకోవాలి సార్. మీరు మద్దతు తెరిచా పాఠం పెట్టారు, డొక్కా సీతమ్మ పెట్టలేదు, నాన్నయ్య గురించి పెట్టలేదు, అన్నమయ్య గురించి పెట్టలేదు, కన్నప్ప గురించి పెట్టలేదు, మత మార్పిడి చేసేదాని గురించి పెట్టారంటే వాళ్ళ మతం, వాళ్ళ పార్టీ, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. తప్పే ఉంది సార్. వాళ్ళ మతం కోసం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు ఏంటంటే ప్రియాంక, వాళ్ళ పిల్లలు, అమ్మాయి కొడుకు పేరు ఏంటంటే యెహోవా చేతిలో వెలుగు అని ఏదో పేరు. మరి సహజంగానే మరి భర్త పేరు అది తీసుకోవాలి, కానీ ఆమె ప్రియాంక గాంధీ అని చెప్పుకుని తిరుగుతూ ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఆంధ్ర, తెలంగాణ ఈ రాజకీయాల్లో కూడా ఆ ఇంటి పేరుని అలాగే వాడేసుకుంటూ ఉంటారు. వాడుకోవడం అంటారు దాన్ని. నేను పలానా వాడిని బిడ్డనే, ఎర్రగడ్డనే అంటూ ఉంటారు. వాడుకు దబ్బడం అంతే, నీతి లేకపోవడం అంతే సార్, ఒక మాటలో అంతే. అంటే అంతే అని అనడానికి ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉందండి. ఇప్పుడు కడప సిటీ, కర్నూలు సిటీ, గుంటూరు సిటీ, ఇక్కడ ఏమైపోయిందంటే కనుక ఈ మతాంతరికలు పెరిగిపోయిన తర్వాత ఆ జనాభా ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సీటు, మేయర్ సీటు అన్ని పార్టీలు కూడా అదే మతానికి ఇచ్చి గెలిపించుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే కొన్ని చోట్ల ఏమో ఇంకో మతానికి ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. మరి దీన్ని అలా వదిలేయడం అంటారా? ఇప్పుడు ఎవరికి ఉండాలంట సోయి ఎవరికి ఉండాలి? ఎప్పుడైతే ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అప్పుడు దేవాలయాలు నాశనం అవుతాయి. ఆబ్వియస్లీ ఆల్రెడీ జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు కరాచీలో ఎక్కడో ఒక చికెన్ షాప్ ఉంది, పెద్ద విషయం ఉంది. ఆ చికెన్ షాప్ కాదు, అది రాములవారి గుడి. రాములవారి గుడి చికెన్ షాప్ అయిపోయింది కాలక్రమేణా. ఎందువల్ల? నువ్వు లేవుగా అంతే. ప్రతి సంవత్సరం పాకిస్తాన్లో హిందూ అమ్మాయిలు అలా మెచ్యూర్ అవ్వగానే ఎత్తుకుపోబడే వాళ్ళు 1300 మంది ఉన్నారు. మెచ్యూర్ అయితే ఎత్తుకుపోతారు అంతే. అమ్మేయడం అలా అని చెప్పి అన్నీ చేసేయడం అవన్నీ ఉంటాయి. కాబట్టి హిందువులు ఆస్తులు పెంచుకోవడం మాత్రమే చేయకూడదు, ఆస్తులు కూడా కలిగి ఉండాలి. కానీ ఆస్తిక్యం రక్షించుకోవడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం, సోయి ఉండాలి. అన్ని మతాలు సమానం అనే పోరంబోకేదవులకి చెప్తున్నా. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళని ఎత్తుకోవడం ఒక విషయం అయితే కనుక, మరి మన దగ్గర అమ్మాయిలకేమో మాయమాటలు చెప్పి ఇది చేసి ఈ లవ్ జిహాద్, ఆ జిహాద్ ఇలాంటిది ఒకటి పెరిగిపోతున్నాయి కదా. మరి ఇలాంటి వాటి పట్ల ఎట్లాంటి చేస్తాం? ఎవరు తప్పు అని అడగండి. ఎవరు తప్పు? పిల్లలది కాదు, మరి పేరెంట్స్ది. ఎలాగంటారు? నువ్వు ఎప్పుడైనా కూర్చోబెట్టావాళ్ళని? నువ్వు ఎప్పుడైనా మాట్లాడవా? అసలు నీ మొహానికి తెలుసా? నువ్వే పాసిపోయిన కేకులు తినే పోరంబోకివి. మీకు మంచి ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు. చెప్పండి. ఒక అమ్మాయి అమెరికాలో పుట్టింది, తెలుగు అమ్మాయి. దానికి 20 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చాక ఎవరినో నీగ్రోని పెళ్లి చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ చాలా హర్ట్ అయిపోయింది. ఏంటే పోయిపోయి నల్లని చేసుకున్నావు అంటే బాగా బ్యాడ్గా ఫేస్ పెడితే, వాట్ మమ్మీ, వాట్ యు ఆర్ టాకింగ్, యూ టోల్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఎవరు తప్పు? అది చిన్నప్పటి నుంచి అదే మాట చెప్పాం కాబట్టి. ఏ ముస్లిము వాళ్ళ పిల్లలకి అంతా ఈక్వల్ అని చెప్పడు, ఏ క్రిస్టియన్ చెప్పడు. ఒక 5 ఏళ్ల గొర్రె పిల్లని అడగండి, 5 ఏళ్ల గొర్రె పిల్లని, లేదు 5 ఏళ్ల మదర్సా పిల్లని అడగండి, స్పష్టంగా ఉంటారు. స్పష్టంగా
మీరు పదే పదే గొర్రె పిల్ల అనే పదం వాడుతుంటారు కదా, ఏంటి దానికి ఏమంటే ఆధారం ఏమైనా ఉందా, దానికి ఏమైనా లెక్క ఉందా, ఏంటంటారు అసలు? ఈ గాడిద మీద కూర్చున్నాను అడగండి, ఈ గాడిద కొడుకుని అడగండి. అంటే ఎలాగా అంటే ఇప్పుడు నేను మీ పేరు మర్చిపోయాను సార్ అనుకోండి, మీ పేరు మర్చిపోయాను సార్, మిమ్మల్ని ఏమని పిలవాలి? ఇఫ్ ఐ ఫర్గెట్ యువర్ నేమ్, మీ ఆక్యుపేషన్ ఏంటి? జర్నలిస్ట్ నేను సార్. జర్నలిస్ట్ గారు అన్న, తప్పేం లేదుగా. అవును, అది యు ఆర్ ఫర్ దట్ కదా, యు ఆర్ ఫ్రమ్ దట్, అంతే సేమ్. అయ్యో, మీకు అర్థమయ్యేలా చెప్తే కొంచెం అర్థం ఇంకా చెప్తాను. హౌ మెనీ టైమ్స్ బైబిల్ రిఫర్స్ షీప్? The Bible mentions sheep, lambs and flocks over 500 times. ఎన్నిసార్లు? 500 సార్లు. బైబిల్ గొర్రెలు, గొర్రె పిల్లలు మరియు మందలను 500 సార్లుగా పైగా ప్రస్తావిస్తుంది. ఇది లేఖనంలో ఎక్కువగా ప్రస్తావించబడిన జంతువుగా నిలిచింది. దాంట్లోనే బైబిల్లోనే అది ఎన్నిసార్లు. జర్నలిస్ట్ అని మీరే చెప్పుకున్నారు, కెమెరామెన్ వాడు చెప్పుకున్నాడు, స్టూడెంట్ అని వాడు చెప్పుకున్నాడు, అట్లా గొర్రెలను వాళ్ళు చెప్పుకున్నారు సార్, అంతే సార్. మరి అలాంటప్పుడు దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి దాంట్లోకి వచ్చేస్తే పరలోకం అంతా కూడా పిలుస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. మరి అదిగో పరలోకం పిలిచే మన కోసం సాంగ్ ఉంది సార్. నవలోకం అది, ఇది వెర్రిలోకం అంతే. కానీ మరి దానికి అంటే ఇప్పుడు ఊర్లో ఒక చర్చి కడుతున్నారంటే కనుక వాళ్ళు అడగడం కంటే ఎక్కువ మన నాయకులే సిమెంట్ ఇస్తా, ఇసుక ఇస్తా, కాంక్రీట్ ఇస్తా అని చెప్పేసి అని తోలేస్తున్నారు కదా. ఎందుకంటే అంటే రేపొద్దున వీళ్ళ సమాధికి కొన్ని ఇటుకలు ఉండాలని వీళ్ళు ముందుగా ఇస్తున్నారు అంతే. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఒకప్పుడు 5 మంది 10 మంది రికార్డ్స్లో క్రైస్తవులు అని చెప్పేసి చూపిస్తే ఇప్పుడు చర్చిలు చూస్తే 5-6 చర్చిలు వచ్చేస్తున్నాయి. మరి 5 సార్, మీరు కంచికి చెర్ల అని ఒక ఊరుందా? కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అంటే ఎవరు గుర్తు రావాలి నీకు? ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్తొస్తారు, పింగళ వెంకయ్య గారు గుర్తు రావాలి, మన దేశ కనకదుర్గమ్మ గుర్తు రావాలి, కృష్ణా నది గుర్తు రావాలి. కృష్ణానది అంటే కృష్ణా జిల్లా అంటే కృష్ణా గుర్తు రావాలి కదా. అవును, ఇలాంటి మహానుభావులు పుట్టిన నేలలో ఎవడు పుట్టాడో తెలియనోడు గురించి చర్చలేని సార్ దరిద్రంగా. ఊరికే సరదాగా ఇక్కడ అడుగుతున్నాను, హౌ మెనీ చర్చెస్ ఇన్ కంచిక చెర్ల? ఇందులో అఫీషియల్లీ కన్స్ట్రక్టెడ్ అనమాట. ఇంకా అన్అఫీషియల్ 150 ఉంటాయి, సరే 100 ఉంటాయి, 50 ఉంటాయి. ఒక్క నిమిషం. హౌ మెనీ చర్చెస్ నియర్ బై మధురై మీనాక్షి టెంపుల్ విత్ ఇన్ 2 kilometers? అవన్నీ అక్కడ 2 kilometers రేడియస్లో ఉన్నాయా? ఇలా ఇలా ఇవన్నీ మనకు అవసరం లేదు సార్. అంటే అవసరం లేదంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, అంటే మైండ్ని ఎలాగ డైవర్ట్ చేస్తున్నారనడానికి ఒక మీరు చెప్పిన దాంట్లోనే కాక మామూలుగా ఉదాహరణ ఏంటంటే కనుక ఇప్పుడు ఆ పుస్తకాన్ని లేదా అక్కడ గ్రంథం లేదా అక్కడ కథానికని తెలుగులోకి అనువదించాలంటే అనువదించుకోవచ్చు, ఎవరో కాదంట్లా. ఇప్పుడు అక్కడ దాన్ని అది తెలుగులోకి అనువదించుకునే రైట్ ఉంటుంది, అది తెలుగులోకి కానీ తెలుగులోకి అనువదించేటప్పుడు అక్కడ ఉన్న విలన్ క్యారెక్టర్స్కి శాస్త్రులు, శర్మలు అని పేర్లు ఎందుకు పెట్టాలి వీళ్ళు? అంటే ఇక్కడ నిన్ను మోసం చేయొద్దా? నిన్ను మోసం చేయడం, ఇప్పుడు వాళ్ళకి మోసం అనేది మంచిని తగినట్టు, మోసం అనేది మంచి. ఇప్పుడు మొరాలిటీ లేకపోతే, ఇప్పుడు ఉదాహరణకి సత్య హరిశ్చంద్రుడిని నక్షత్రకుడు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు, నేను అనలేదని ఒక మాట అన్నాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఆయన చేతులు ఎత్తి హరిశ్చంద్రుడు, నక్షత్రకేశ్వర నేను ఎన్ని కష్టాలైనా పడతాను, నన్ను ఈ సత్యపదం నుంచి తప్పించవద్దు అంటాడు. అది మన దేశం. వీళ్ళకి నీతికి సంబంధం లేని జాతిది. ఇప్పుడు నేను నా సెల్లోకి వెళ్ళి కాంటాక్ట్స్లో నీతి లేని అని కొట్టాను సార్, 6 కాంటాక్ట్లు వచ్చినాయి. నీతి లేని గొర్రె అనిల్, నీతి లేని ప్రకాశం జిల్లా పాపి, నీతి లేని బూతు గొర్రె, నీతి లేని పొరంబోకు పాపి, నీతి లేని మంత్రాలైన గొర్రె రవి, సిగ్గులేని నీతి లేని గొర్రె రూపంలోని జర్నలిస్టు, ఇలా రకరకాల పేరు కూడా లేదు ఇందులో. ఓకే, సో ఈ నీతి లేకపోవడం వలన వాడు ఏదైనా చేస్తాడు.
వాడికి ఈ దేశం ప్రయారిటీ కాదు. అంటే ఏమైనా ఉదాహరణలు చెప్తారా ఇలా మత మార్పిడి కోసం దానికోసం? మీకు ఉదాహరణ చెప్పాలంటే మీకు అక్కమూడి తెలుసా? అక్కమూడి ఎవరు? బాగా అవుతాడు. సరే సార్, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో అక్కమూడి ఎవరు సార్? అనిలు. ఓకేనా? హోమియో డాక్టర్ గారు అబ్బాయి, బ్రాహ్మణ అబ్బాయి, బ్రదర్ అనిల్ కుమార్. సో అతను వర్షాలు ఆపుతాడు తెలుసా మీకు? వర్షాలనా? మీరు రేపు ఎప్పుడైనా సెప్టెంబర్ ఆ టైంలో వానలు వస్తే పిలవండి ఫోన్ చేసి. ఏ ఊళ్ళో అయినా సరే వానలు అవే ఆపేస్తారు. వర్షమా ఆగిపో, ఐ టోల్డ్ సీరియస్లీ అంటాడు. వర్షం అయిపోద్ది. మీరు నమ్మాలి. అంతే. ఇంకా ఈ వానలు అవి ఆపుతారు కదా, మరి పెద్ద పెద్ద వరదలు అవి వచ్చినప్పుడు, ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ దొంగంటారంటారు? వాళ్ళని తీసుకొస్తే డైరెక్ట్గా అయిపోయింది కదా. అదే నా కోరిక. అలాగే మన హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, ఆవిడ ఎలక్ట్ అయిన కొత్తలో విలేకరులు ఏదో అడిగితే, మీరు ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు అంటే, దేవుడికి మొక్కాను ఈ 5 ఏళ్ళు నేను ఉన్నప్పుడు వానలు రాకూడదని అంది ఆవిడ. తెలియదు ఆవిడకి అనిల్ నెంబర్ అది తెలుసుంటే వాన వచ్చినప్పుడు అనిల్ని పిలుస్తానని చెప్పు ఉండేదేమో. ఇరాన్ వారిని ఆపుతాడు అనిల్. కంగారేంటి? పాలు ఏం చేస్తున్నాడు? పాలు వెళ్తాడు, వెళ్తారు నీకేం చెప్పి వెళ్తారు. పాత బస్తీకి వెళ్ళమని చాలు, ఇరాన్ దాకా ఎందుకని. అది అంటే ఒకటి ఇరుకు సందుల్లోకి వెళ్ళలేని బెరుకు వెదవా నువ్వు ఇరాన్ వెళ్తావేంటి? కానీ వీపీ రెడ్డి మాత్రం బలి చెప్పాడు. ఏమన్నాడు? మీరు పాకిస్తాన్ వెళ్ళి ఈ పనికిమాలిన బైబిల్ ప్రచారం చేస్తారా, మీరు పాత బస్తీకి వెళ్తారా? అతనే చెప్పాడు. డైరెక్ట్ హిందువులు కాబట్టి అలా ఎంటర్టైన్ చేస్తున్నారు అంతే. కాబట్టి మారాల్సింది ఎవరంటారు? హిందువులే. మాట్లాడాల్సింది ఎవరు? హిందువులే. ప్రశ్నించాల్సింది ఎవరు? హిందువులే. ఈ దేశ ధర్మాలను కాపాడుకోవాల్సింది ఎవరు? హిందువులే. ఇస్లాం అలాగే ఉంటుంది, క్రైస్తవం అలాగే ఉంటుంది, వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. వాళ్ళ బుక్కుని బట్టి, వాళ్ళ లుక్కు, వాళ్ళ పుస్తకాన్ని బట్టి, వాళ్ళ మస్తకం వాళ్ళు అలాగే ఉంటారు. ప్రపంచం అంతా ఎక్కడున్నా అలాగే బిహేవ్ చేస్తారు. నువ్వు ఒక్కడో పెద్ద గొప్పోడిలోగా విశాల హృదయం అని కబుర్లు చెప్తే సరిపోద్ది ఏంటి? ఇప్పుడు ఒక ఆవిడ ధర్మపురి అని తమిళనాడు గొర్రె ప్రిన్సిపల్, నేను జెండా వందనం చేయనని చెప్పి డైరెక్ట్గా. ఎందువల్ల? బైబిల్ ఒప్పుకోదు కాబట్టి. తప్పెవరదంటారు? అలాగే ఇక్కడ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వాడెవడో మరి ప్రిన్సిపలో సబ్ కలెక్టర్ వాడు నేను సాల్యూట్ చేయను అన్నాడు. ఇవన్నీ తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఆయన ఉప ముఖ్యమంత్రిగాను హోమ్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన ఎప్పుడైనా చేశాడా? హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 5 ఏళ్ళు మరి 3 ఏళ్ళు కాదు. ఇంకొక డౌట్, ఇప్పుడు ఒక చిన్న డౌట్, దీన్ని కొంచెం ఆలోచించి తార్కికంగా ఆలోచించాల్సిన డౌట్ ఇది. అంటే ఇప్పుడు తిరుపతి ప్రసాదం ఇస్తే తిన్నాను అంటారు, సరే అయితేనేమో పువ్వులు ఏమైనా ఇస్తే ప్రసాదం కానీ పెట్టుకొని అంటారు. ఇప్పుడు ఈ మతాలు పుట్టిన చోట తిరుపతి లేదు, లేదంటే పుణ్యక్షేత్రం అక్కడ లేదు కదా, అంచేత వాళ్ళ గ్రంథంలో పాపక్షేత్రాలు, పాపక్షేత్రం దాని దగ్గర ఏమి వాటి రాయలేదు కదా, మరి రాయింది వాళ్ళ దాంట్లో రాసే అవకాశం లేదు, మరి ఎందుకని పుట్టుకొచ్చి వీళ్ళు పెడుతున్నారంటారు? ఏంటి వాళ్ళ దాంట్లో కనీసం అదన్నా చిత్తశుద్ధితో ఏమైనా పాటిస్తే. మీరు చిత్తమే లేనప్పుడు ఇంకా శుద్ధి అంటారు ఏంటి సార్? బుద్ధి లేకుండా అది చిత్తమే లేదంటే మళ్ళీ బుద్ధి, దానికి శుద్ధి బుద్ధి పెద్ద మాటలు మాట్లాడుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా విజయవాడలో అలా ఏలూరు రోడ్లో వెళ్తుంటే ఆ రామర్పాడు కనెక్ట్ అయ్యే ముందు కుడి పక్కన మేరీ పాప పుణ్యక్షేత్రం గుణదల ఉంటుంది. ఇప్పుడు పుణ్యం అనే పదం ఉందా నీ బుక్లో? నీ బుక్లో పుణ్యం అనే పదం ఉందా? మొక్కడం తప్పు, పూజ చేయడం తప్పు అని మళ్ళీ వీళ్ళే చెప్తారు, మరి అదేంటిది సార్? ఇప్పుడు మీరు అదేదో సినిమా ఉందండి మహేష్ బాబుది, ఆ సినిమా ఇది వ్యాపారం అంటాడు అంతే. ఇదే ఇంకేముండదు, ఇది వ్యాపారం అంతే, అలాగే ఉంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో చర్చ్ ఉంది, పెద్దది ఉంటుంది. వీళ్ళు పైకి చూస్తే ధ్వజస్తంభం. ఏ స్తంభం? ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఎక్కడ ఉండాలి? గుళ్ళో ఉండాలి. చర్చిలో ఎందుకుంది? వ్యాపారం. అసలు మీరు ఎప్పుడైనా తూగో పాగోలో వెళ్తే రోడ్ల పక్కన ఈ మేరీ పాప పట్టు చీర, అవును ఆ చీర ఉందరా? అవును, వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా. చీర లేదు, గౌన్గా వేసుకోవాలి. అవును, ఏంటంటావు? వ్యాపారం.
ఇక్కడికి వచ్చినప్పుడు కన్వర్ట్ చేసేయచ్చు అలాగా. ఇది చాలా స్పష్టంగా వీళ్ళ వీడియోస్ వాళ్ళే చెప్పారు. ఇతను చెప్పాడు సార్. హోలీ బైబుల్ అంట, ఏమంటాం? హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథం అంట. ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఒక నెల బైబుల్, ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని క్షమించండి నన్ను, ఆడబిడ్డ ముందంటున్నాను, లంచల పుస్తకం, ఇలాంటి బైబుల్ ఇప్పుడు అతను ముందు చెప్పిన మాటలు నిజమా, దీన్ని బట్టి తర్వాత చెప్పిన మాట నిజమా మీకే అర్థమవుతుంది సార్. ఇది మొగలే చదవలేదు కదా సార్, రెండో పదమే కరెక్ట్ కదా సార్, అవునా కదా? యేసుక్రీస్తును కన్న ఇంకొద్దు, వేడిగా ఉండే పాపం, వేడి నీళ్ళు వస్తుంటారు. సో కాబట్టి మనం అంటే హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం తీసుకుని ఈ దరిద్రం మన దేశానికి అవసరం లేదనే విషయాన్ని ఎడ్యుకేట్ చేయాలి. మన ధర్మం ఎంత గొప్పదో ఎడ్యుకేట్ చేయాలి. సంభాజీ ఎందుకు అంత చిత్రవద అనుభవించేందుకే మతం మారకుండా మరణించాడు చెప్పాలి. గురు గోవింద్ సింగ్ కొడుకులు 7-9 ఏళ్ల పిల్లలు సజీవ సమాధి ఎందుకు అయ్యారో వివరించాలి. మరి మన చరిత్రలోనేమో అదేం చూపించుకోకుండా మన చరిత్రలో అది కాంగ్రెస్ గొప్పతనం. ఇప్పుడు మన దేశానికి స్వతంత్రం రాగానే మన ఫస్ట్ విద్యాశాఖ మినిస్టర్ అబుల్ కలాం అతను ఎవరు? అతను చదువుచ్చా, విద్యాశాఖ మంత్రి చదువుచ్చా. కాబట్టి మేవాడ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ ఒక్క రోజులో అక్బర్ 30,000 మంది చంపాడు హిందువులు. నువ్వు అక్బర్ ది గ్రేట్ అని సినిమాలు నీ పైన కూడా చేస్తావు. అది ఎందుకు వచ్చిందంటే వాటిని అక్కడ మీరు విద్యాశాఖ మంత్రిని చేశారు, వాళ్ళ గురించి రాష్ట్రపతి నీ గురించి రాస్తారు ఏంటి? చోళ్ళు ఈ దేశాన్ని ఎన్నాళ్ళు పరిపాలించారు, చాళుక్యులు ఈ దేశాన్ని ఎంత గొప్పగా పరిపాలించారు, వేగిరాడు, కాకతీయులు, ఆ కాకతీయులు 800 ఏళ్ల క్రితం కట్టిన కాలం ఇంకా ఉన్నాయి, చెరువులు ఇంకా ఉన్నాయి, రాయలవారు కట్టిన చెరువులు ఇంకా ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఉన్నాయి, వాళ్ళ గురించి కదా నువ్వు చెప్పాలి. తెలుగు కీర్తి తేజరిల్లా అని బొబ్బిలి యుద్ధంలో అద్భుతంగా కాకతీయ వైభవం వేంగి, అసలు ఎంత అద్భుతమైనటువంటి నేలలో పుట్టాము, ఎంత గొప్ప నేలలో పుట్టామండి. మనకి అవి ఏం పట్టలేదు, మనకి పట్టలేదు. అది పట్టాలి అంటే మనం చెప్పాలి. ఎవరు చెప్పాలి? వచ్చే తరానికి చెప్పాలి, కూర్చోబెట్టాలి. ఓ 10వ తరగతి అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, ఇంకో 10వ తరగతి అబ్బాయి ఫోన్ చేశాడు. దేనికి? దేవుడు ఉన్నాడా క్వశ్చన్. అప్పుడే మొన్న కూడా కదా, నిన్నే దేవుడు ఉన్నాడా అని వాడు క్వశ్చన్. వాడిని ఎవరో అడిగారు, వాడు చాలా ఓపికగా చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే సూర్యుడు అంటే బిగ్ బ్యాంగ్ అన్నాడు. బిగ్ బ్యాంగ్ థియరీకి ఏమన్నా ఆధారం ఉందా? అదొక ఊహాది, దేర్ ఇస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ కదా. వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు టైం ఇవ్వాలి పిల్లలకి. నెక్స్ట్ జనరేషన్ ముసుకో అంటే ఎవడో ఒకటి ఓపెన్ చేస్తాడు, అది వాడు వచ్చిన వాడు చచ్చిన వాడు కాచిన అంటాడు, ఇది నిజం అనుకుంటాడు. అదేనా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఎక్కువ ఇది పోతుంది. అది ఇప్పుడు నువ్వు చెప్పలేదు, నువ్వు రామాయణం చెప్పలేదు, నువ్వు చాళుక్యుడి గురించి చెప్పలే, నువ్వు చాళుక్యుడి గురించి చెప్పలేదు, నువ్వు వేంగిరాజు గురించి చెప్పలేదు, తాండ పాపారాయుడు పౌరుషం గురించి నువ్వు చెప్పలేదు, ఒకసారి నువ్వు పోతన గురించి చెప్పలేదు, మనం నువ్వు పోతన గురించి చెప్పలేదు, నువ్వు పాలకుడికి సోమనాథు గురించి చెప్పలేదు, నువ్వు దాశరథి గురించి చెప్పలేదు, నువ్వు చాకల ఐలమ్మ గురించి చెప్పలేదు. అప్పుడు ఐలయ్య వస్తాడు, తప్పే ఉంది. నువ్వు ఐలమ్మ గురించి చెప్పకపోతే ఐలయ్య వస్తాడు, ఏదో సోది చెప్తాడు, బైబిల్కి అమ్ముడైపోయినాడు. తప్ప అతన్నా? మా దగ్గర కంచి ఐలయ్య అని ఉన్నాడులేండి. నేను చెప్పింది అతని గురించి సరిపోయింది. అయితే ఆయన చాలా మేధావి అని చెప్పేసి అందరికీ కూడా ప్రచారం కూడా చేస్తుంటారు. 1000 కోట్లు ఇస్తే అందరినీ గొర్రెలుగా చేస్తాడు. మేతావా? మీరు చెప్పి మేతావేనా? మేతావేనా? అదేందా? కాబట్టి ఈ దేశం అఖండంగా ఉండాలి, ఈ దేశం గట్టిగా ఉండాలి, ఈ దేశం జగద్గురు స్థానంలో ఉండాలి. అంటే ఈ దేశంలో హిందువులు ఉండాలి. ఈ దేశం నాది అనుకునేటువంటి లక్షణం హిందువుకు మాత్రమే ఉంటుంది. మతం మారిన వాళ్ళకి దేశభక్తి ఉండదు. కాబట్టి విదేశీ మతాల నుంచి, ఎడారి మతాల నుంచి, ఈ పాషండ మతాల నుంచి మన దేశాన్ని, దేవాలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులదే. సెక్యులర్ కుక్కలారా మీరు మారండి, మీ పిల్లలకి చెప్పండి అన్ని మతాలు సమానం అనేది పచ్చి అబద్ధం. అన్ని మతాలు సమానమని
చర్చిలో మసీదులో చెప్పించగలిగితే మీరు చెప్పండి, లేదా మూసుకుని నిజం చెప్పండి. ఇది హిందువుల దేశం, ఇక్కడ పుట్టిన క్రైస్తవులు కూడా హిందువులకే పుట్టారు, ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ కూడా హిందువులకే పుట్టారు, మూలం మర్చిపోకండి. నేను చెప్పలేదు ఈ మాటలు. కాశ్మీర్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉమర్ చెప్పాడు, గులాం నబీ ఆజాద్ చెప్పాడు, అబ్దుల్లా. కాబట్టి మూలం మర్చిపోకండి. ఏదో ఓ పుస్తకం కోసమని మీ జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని పాడు చేయకండి. ఒక పుస్తకం కంటే, కొన్ని లక్షల అక్షరాల కంటే కోట్ల మంది ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఒక హిందువుగా ఇక్కడున్న మేమందరం ఒక 1000 దేవాలయాల్లో, 10,000 దేవాలయాల్లో మేము చెప్పగలం, పుస్తకాల కంటే, అక్షరాల కంటే, మతాల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, భాషల కంటే, విశ్వాసాల కంటే మనుషుల ప్రాణాలే ముఖ్యము. నేను దైవ సాక్షిగా, ప్రకృతి సాక్షిగా నేను చెప్తున్నాను. ఇలా ప్రతి మసీదులో, చర్చిలో చెప్పను. మొత్తం ప్రపంచ శాంతి ఎందుకు రాదు చూద్దాం. నేను నమ్మిన రాముడిని, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మపోయినా పర్లేదు, ఎవడిష్టం వాడిది. నేను చెప్తాను, నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన జీసస్ని ఇతరులు నమ్మపోయినా పర్లేదు అని చెప్పను. మొత్తం ప్రపంచ శాంతి ఎందుకు రాదు చూద్దాం. చివరిగా ఒక ప్రశ్న. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పేరుతోటి స్వయం సేవకులు దేశవ్యాప్తంగా కూడా చాలా పనులు చేస్తూ ఉంటారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యక్రమాలు కూడా మీరు దగ్గర నుంచి చూశారు. చూడటం ఏంటి, నేను స్వయం సేవకుని. ఆ కార్యక్రమం గురించి, దాని గురించి అభిప్రాయం చెప్పండి. ఆర్ఎస్ఎస్ గురించి మీ నేను బాల్యం నుంచి స్వయం సేవకుని. మా బాల్యంలో ఒక గీతు, అంటే ఊరికే మీరు అడిగారు కాబట్టి నాకు చాలా ఇష్టం. చాలా గీతులు వచ్చు. నేను పాడిన గీతులు కూడా చాలా వైరల్ అయినాయి. ఇది మన దేశం కావచ్చు, ప్రశస్త హైందవ కావచ్చు, ఆస్వతంత స్వర్గసీమ. ఒక గీతు పాడితే ఇప్పుడు నాకు ఇష్టమైంది, నేను బాల్యంలో విన్నది ఏంటంటే, పొంగి పొరలెను సంగగంగా హృదయ భారతి కనకనమ్మున ఉద్భవించను పూజ్య కేశవ హృదయ కుహరములందు గంగా. ఎక్కడ ఉద్భవించింది గంగా? కేశవుడు, డాక్టర్ కేశవ్ బలరామ్ హెగ్డేవా వారి యొక్క హృదయ స్థానం నుంచి ఉద్భవించిన ఈ సంగ గంగ సర్వవ్యాపి, సర్వస్పర్శి అయి ప్రపంచమంతా వ్యాపించి, దేశమంతా వ్యాపించి, మనం కోరుకుంటున్నటువంటి లక్ష్యం చాలా దూరంగా ఉన్నప్పటికీ కూడా అది భారం అనుకోకుండా జరుగుతున్న ఘోరాలు చూస్తూ కూడా అలా గుండెని ఉగ్గపట్టుకుని ఈ దేశం ఎప్పటికైనా అఖండ భారత్గా మారి ఆ పునర్వైభవ స్థితి పొందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ స్వయం సేవకే. ఎందుకంటే మేము బాల్యం నుంచి పాడుకున్నాం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం, కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. భారత్ మాతాకి జై అంటూ జీవితాన్ని సమస్తం సనాతన ధర్మ వ్యాప్తికి అంకితం చేసినటువంటి రాధా మనోహర్ దాస్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు జీ. నమస్తే. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. Mind Media, the voice of India.